ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అలాగే తుఫాను బాధితులకు ఈరోజు ఉచిత పశువుల దాణాను పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. ముందా తుఫాను బాధితులకు ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా 2,09,790 రూపాయల విలువ చేసే పశువుల దాణాను 189 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తుఫాన్ బాధితులకు పశువుల దాణాను కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో పశు రైతులకు అందించడం జరిగిందని, అలాగే సూర్యారావుపేట, వాకలపూడి, తూరంగి గ్రామాలకు 25 టన్నులు ఉచితంగా పశువులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోల్లా కృష్ణమోహన్, బొలిశెట్టి వెంకట రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండు రంగారావు, పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ఎంజీఎస్ సురేష్, డాక్టర్ పివి సురేష్, వెటర్నరీ డాక్టర్ ఎం రాజలక్ష్మి, మాజీ సొసైటీ అధ్యక్షులు చింతకాయల శ్రీనివాస్, గ్రామ కమిటీ జనసేన అధ్యక్షులు గంటా ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు గోసాల అప్పలరాజు, కనిగిరి సత్యనారాయణ, గేదెలు చిన్నారావు, చొక్క నల్లబాబు, తాతబ్బాయి, మానేపల్లి మంజునాథ్, కొల్లుబోయిన శ్రీనివాస్, లాయర్ హేమ పద్మజ, కూటమి నాయకులు మాతా లక్ష్మణ్, చొక్కా జగన్, ఢిల్లీ, కోలుబోయిన వీరబాబు, మేడిశెట్టి బుజ్జి, గంధవరపు శ్రీనివాస్, దూడ సింహాద్రి, పి సింహాద్రి, వాసు, ధనబాబు, పి వెంకటేశ్వరరావు, ఊసుపల్లి శివాజీ, గంటా గోపి, దూడ జగన్నాథం మరియు వెటర్నరీ అసిస్టెంట్ గ్రామస్తులు పాల్గొన్నారు.